పిల్లలకి స్నాక్ ఐటమ్‌గా పెట్టాలి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఈ బ్రెడ్ అండ్ జామ్. ఏంటి జామ్ అంటున్నావు? కిసాన్ విన్నాము. మరి ఈ జామ్ ఏంటి అంటున్నారా? ఇంట్లో చేసుకున్న జామ్ అండి. అదేనండి యాపిల్ జామ్. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఎలాంటి కలర్ యాడ్ చేయకుండా మన ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా, ప్యూర్‌గా పిల్లలకి వెళ్ళడానికి నేనైతే ప్రిపేర్ చేశాను. దీని ప్రాసెస్ చూడటానికి రెడీగా ఉన్నారా? చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఒక చిన్న యాపిల్ తీసుకోండి. దాన్ని పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అదేనండి నేను చూపిస్తున్నా కదా! అలాంటి పీసెస్ కింద కట్ చేసుకోండి. అదేంటి సుమా యాపిల్ జామ్ అనింది మరి రెడ్ కలర్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? మన ఇంట్లో బీట్రూట్ ఉంటుంది కదా! దాన్ని కూడా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆటోమేటిక్‌గా యాపిల్‌లో బీట్రూట్ వేయంగానే రెడ్ కలర్ వచ్చేస్తుంది. యెస్. ఇప్పుడైతే ఒక చిన్న కళాయి తీసుకొని ఫస్టే చెప్తున్నా లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మనం కట్ చేసుకున్న బీట్రూట్ పీసెస్ మరియు మనం కట్ చేసుకున్న యాపిల్ పీసెస్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా అంటే స్మాష్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ 2 స్మాష్ అవ్వాలంటే దీనికి ఏం కావాలి? వాటర్ అనేది కావాలి. యెస్. ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి. చూసారు కదా! చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశా. కిందనున్న బీట్రూట్ పీసెస్, పైనున్న యాపిల్ పీసెస్ 2 ఒక్కసారి స్పూన్ తీసుకొని కొంచెం మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. పైన ఒక చిన్న ప్లేట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా! కుక్ అయిపోయింది. నేను స్పూన్‌తో ఇట్లా అంటుంటే స్మాష్ అయితుంది. సో, మనకి కుక్ అయింది అని అర్థమైంది. యెస్. ఇది కుక్ అయిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ అయితే దీన్ని పట్టించుకోవద్దు. అట్లా పక్కన పెట్టేసేయండి. ఇది కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్‌లో వేసుకొని దీన్ని స్మాష్ అయితే చేసుకుంటాం. ఒక పేస్ట్ ఫామ్‌లోకి అయితే తీసుకురావాలి. చూసారు కదా! మిక్సీ జార్ తీసుకున్నా, కొంచెం కొంచెంగా వేస్తున్నా, దీనైతే పేస్ట్ కింద చేసేస్తున్నా. రియల్ సౌండ్ ఇదే. యెస్. నాకైతే ఇది పేస్ట్ కింద అయిపోయింది. ఏదైతే కళాయిలో మనం దీన్ని కుక్ చేసుకున్నామో అదే కళాయి తీసుకొని మనం చేసుకున్న పేస్ట్‌ని కూడా ఇంకొకసారి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. నాకిది 3 స్పూన్స్ అయిందండి. సో, ఆ 3 స్పూన్స్ పేస్ట్‌కి నేనైతే 2 స్పూన్ల షుగర్ వాడుతున్నా. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే మరి కొంచెం ఎక్కువ వేసుకోండి. అది మీ ఇష్టం. చూసారు కదా! ఆ షుగర్ గూడా ఆ యాపిల్ దానికి కంప్లీట్‌గా పట్టాలి అంటే అది కంప్లీట్‌గా మెల్ట్ అవ్వాలి. సో, అది మెల్ట్ అయ్యేంత వరకి మళ్ళీ ఒక్కసారి మీరు తిప్పుతూ ఉండండి. సో, అలా తిప్పిన తర్వాత పైన ఒక ప్లేట్ అయితే క్లోజ్ చేసేయండి పెట్టేసి. యెస్. ఈ మాదిరిగా ప్లేట్ క్లోజ్ చేయండి. ఈ ప్లేట్ ఓపెన్ చేసేసరికి అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా! యెస్. అదయిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ కోసం ఒక్క లెమన్ స్క్వీజ్ చేసుకోండి. లెమన్ కంప్లీట్‌గా అవసరం లేదు. మీ టేస్ట్‌కి తగ్గట్టు స్క్వీజ్ చేసుకోండి. చూసారు కదా! యాపిల్ జామ్ రెడీ అయిపోయింది. ఇది కాసేపు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన అట్లా అట్లా రాస్తుంటే చూసారు కదా ఎంత బావుందో. నిజంగా టేస్ట్ కూడా అంతే బావుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో అయితే కన్ఫర్మ్‌గా ట్రై చేయాలి. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.